మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా దైవజనులు రవిసాకి ఈ అభివృద్ధి మంచి అమలు కాలంలో దేవుని చేతిలో పక్కబడ్డారు. బలవంతుని చేతిలో బాణములే యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు ఉంటారని దేవుడు వాక్యం చెప్తుంది. ఆ విధంగా దేవుడు యవ్వన కాలంలో దైవజనుడిని పట్టుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, తన సేవకి నిర్ణయించుకుని ఈ ప్రాంతాన్ని దేవుడు తీసుకొచ్చాడు. నిజంగా చాలా మంది దైవజనులు ఉంటారు, మరి అందరూ అంత సామాజిక కలిగిన వారు కాదు. మరి కొంతమందిని దేవుడు ప్రత్యేకమైన రీతిలో వాడుకుంటూ ఉంటాడు. వారికి దేవుడికి విధేయతైన సేవకులను దేవుడు వాడుకుంటాడు. నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క పాటలు, ఆరాధన, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ సత్యం మైండ్ సెట్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆత్మీయంగా మీ సంఘం దినదినము అభివృద్ధి అవుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. దేవునామం స్తోత్రం. ఇంటిని చూసి ఇల్లాలను చూడక్కర్ల, ఇంటిని చూస్తే తెలిసిపోతుంట ఆ ఇల్లాలంటే. అలాగే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తే సంఘం ఎలాంటిదో తెలిసిపోతుంది. హల్లెలూయా. ఆ విధంగా మీరందరూ చాలా ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు. యవనస్తులైన రవిసాకి వాక్యం ద్వారా, ఆయన ప్రేరణ ద్వారా, మరి అనేకమైన ప్రార్థనలు పెట్టడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా, ఎంకరేజ్ చేయడం ద్వారా మంచి ఆసక్తితో దేవుని సేవలో కొనసాగుతున్నాడు కనుక మరి దేవుడు కాబట్టి వాడుకుంటున్నాడు. దేవునామన స్తోత్రం. మంచి చిన్న ప్రార్థించాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చేస్తున్నాను. ఇచ్చిన కృపను బట్టి ఈ సమయంలో మీ సన్నాలు ప్రార్థన చేస్తున్నాం. భూమి ఆకాశం కలుగు చేసిన సృష్టికర్త, నీ స్వరాన్ని మాకు వినిపించండి. నీ మాట మేము విని మీ మాట ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అందరూ నీ మాట వింటారు, వారు నాయన ఆస్వాదించబడతారని నీ లేఖనం చదివిస్తున్నాం. ఇక్కడ ఉన్న నీ బిడ్డలు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, ఈ సంఘం, మీ సేవకుని కుటుంబం, మీ సేవకుని పరిసరి ప్రత్యేకంగా నేను దీవించి ఆస్వాదించి మీరు తెలుసు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక మంచి మాట చదువుతున్నాం బైబిల్ గ్రంథం నుండి. ఈరోజు దేవుడు నా దేవుడు పెట్టిన కొన్ని మాటలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం చదువుతాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20 వచనాన్ని ఒకసారి చదువుతాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. చదువుబడిన వాక్య భాగంలో దేవుడు మన ప్రభు, మన రక్షకుడు. ఇదేంటంటే మేము అందరూ రక్షించబడ్డాం కదా, మళ్ళా స్వరం వెంటబెట్టి అనుకోబడి ఈరోజు ఈ దినం దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు ప్రత్యేకమైన మాట మీతో మాట్లాడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆశిస్తూ ఈ మాట అంటున్నాడు. ఏమంటాడంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయడము అని. ప్రభు మనతో, మన కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో ఉండాలనుకుంటున్నాడు ఆయన, నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడు ఆయన, నీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇదిగో నేను తలుపు నుండి తట్టుచున్నాను,
ఎవడైనా నా స్వరము విని తలుపు తెరిస్తే అని రాయబడాలి. నేను వారితో కలిసి, నాతో అతడును అతనితో నేను కలిసి భోంచేస్తాను. నీ కుటుంబంలో ఉంటాను, నేను నీ జీవితంలో ఉంటాను, నీ హృదయంలో ఉంటాను అంటున్నాను. అయితే ఒక విషయం ఏంటంటే, ఒక ఆయన మంచి పెయింట్ వేసి, ఆయన ఈ సర్వీషన్ వేసాడు, మంచి పెయింట్ వేసాడు. అయితే ప్రపంచం చాలా బొమ్మలు వేసుకోవడం అందరూ వచ్చారు. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, చాలా ఖరీదైన ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం, సెకండ్ ప్రైజ్ ఉంటుంది, థర్డ్ ప్రైజ్ ఉంటుంది, 3 ప్రైజ్లు ఉంటాయి చెప్తే. చాలా దేశాల నుంచి వచ్చారు, ఎన్నెన్నో బొమ్మలు వేశారు. అయితే ఒక ఆయన యేసు ప్రభు ఆ తలుపు దగ్గరికి వచ్చి తట్టుతున్న ఈ వాక్యంలో ఉన్న మాట తీసుకుని అతను ఒక తలుపు వేసి, ఆ తలుపు దగ్గర యేసు ప్రభు వాళ్ళుగా తడుతున్నట్లుగా బొమ్మ వేస్తాడు. వేస్తే అతనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇవ్వలేదు, ఫస్ట్ ప్రైజ్ పలానా రోజులు ఇస్తాం, మరి ప్రైజులు పలానా రోజులు ప్రకటిస్తాం, నీకు ఫస్ట్ వచ్చింది, ఆ రోజు ఇంకా కొన్ని విషయాలు అడిగి నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. చాలామంది తెలివైన వాళ్ళు తర్వాత చూసి, ఎలా ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు, ఇందులో రాంగ్ ఉంది, ఈ బొమ్మలు వచ్చిన రాంగ్ ఉంది అన్నాడు. అంటే అయితే ప్రకటించే ముందు ఆ రాంగ్ అడుగుతాము, ఎందుకు చేసాడో ఆ రాంగు అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఆలోచిస్తే అప్పుడు ప్రైజ్ ఇచ్చే సమయం వచ్చింది. ఆ బొమ్మ వేసినండి, ఏవయ్యా తలుపుకి గెడంతదా ఉండదా? ఏ తలుపుకైనా గెడంతదా ఉండదా? నువ్వు గెడయలేదు, తలుపుకి గెడ లేకుండా తలుపు ఎలా ఉంటుంది? యేసు ప్రభువుని చక్కగా వేసు, మంచి ఒక్కీకార పడుకున్నట్లు వేసు, తర్వాత ఆయన తలుపు తడుతున్నట్టు వేసు, తలుపుని కూడా మంచి అందమైన తలుపు వేసు, అన్నీ బాగున్నాయి కానీ గెడయలేదు అన్నాడు. అప్పుడు ఏమండి, ప్రతి ఏదో ఒక తలుపు అయితే నేను గెడ అయితేను, యేసు ప్రభు తడుతున్న ఆ తలుపుకి గెడ బయట ఉండదు, లోపల ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది, గెడ బయట ఉండదు. దేవునామ స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ తలుపు హృదయానికి సాదృశ్యంగా ఉంది. హృదయం దగ్గరికి వచ్చి ఆయన తట్టుతున్నాడు. ఇప్పుడు ఆయన గెడ తీసుకుని వచ్చేయగలడు గెడ ఉంటే, కానీ అది కాదు. ఆయన ఇప్పుడు లోన ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గెడ తీసి లోనకి ఆహ్వానించాలి. అందుకే ఈ తలుపుకి లోన ఉంటుంది, గెడ బయట ఉండదు అన్నాడట. దేవునామ స్తోత్రం అని సమాధానం చెప్పాడట. ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసారు. పిల్లల జాగ్రత్తగా ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, ఈ తలుపు మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. మన హృదయం అనే తలుపులు. ఆయన తలుపు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంటే తట్టుతున్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోనికి వచ్చి మీతో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. దేవునామ స్తోత్రం. ఎంత మంచి మాట. మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఎవరిష్టానుసరంగా వాడు స్వేచ్ఛగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఇలాగా ఉండాలి, నువ్వు ఇలా వద్దు దాటానికి, నువ్వు ఇలాగా ఉండాలి అని కండిషన్తో, షరతులతో కూడింది కాదు ప్రేమ, స్వేచ్ఛతో కూడింది ప్రేమ అని చెప్పి ఆయన ప్రేమించే ప్రేమ ఎంత గొప్పది అంటే, కండిషన్తో భయంకరంగా ఒత్తిడితో కూడింది కాదు. ప్రేమ అనేది స్వేచ్ఛతో కూడిందని చెప్పి దేవుడు మనకు ఆ స్వేచ్ఛనిచ్చాడు. దేవునామ స్తోత్రం. నీవు తెరిస్తే, ఆయన స్వరాన్ని విని తెరిస్తే నీలోనికి వస్తాను, నీ కుటుంబంలోకి వస్తాను, నీ జీవితంలోకి వస్తాను, మీతో కలిసి భోజనం చేస్తాను. హల్లెలూయా. మరో దిక్కు రాయబడి ఉంది, ఇంకా రిఫరెన్స్ తీయడానికి సమయం లేదు, రిఫరెన్స్ మాత్రం నేను మీలోనికి వచ్చి, వృత్తి రాసిన పద్ధతిలో మీలోనికి వచ్చి మీలో నేను సంచరిస్తాను. మీరు ప్రత్యేకంగా ఉండండి, మీలోనికి వచ్చి నేను సంచరిస్తాను.
మీకు నేను దేవుడినే ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటాను అని చెప్పి మీరు సంచరిస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం నడిస్తే మనతో నడుస్తాడు, మనం మాట్లాడితే మనతో కలిసి మాట్లాడతాడు, మనం పని చేస్తే మనతో కలిసి పనిచేస్తాడు, మనం ఆలోచిస్తే మనతో కలిసి ఆలోచిస్తాడు. సంచరించడం అంటే మనలో సంచరించడం అంటే అది ప్రభు అలా చెప్పాడు. కనుక మనము దేవుని పిల్లలైన మనము ఈ విషయాన్ని గమనించాలి. ప్రభు మనతో ఉంటానని, మన హృదయంలో ఉంటానని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునామ స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? మీరు నిజంగా నమ్ముతున్నారు ఈ విషయాన్ని? కొన్ని దేవతలు దేవుళ్ళు అర్పించుకున్న వాళ్ళు అడగక్కర్లేదు, సలహా తీసుకోక్కర్లేదు, సడన్గా వస్తే వెళ్ళిపోతుంది. ప్రభు అలా కాదు. ఆయన స్వరాన్ని విని నువ్వు తలుపు తెరిస్తే ఆయన నీ ఇంటిలోకి, నీ జీవితంలోకి వస్తానంటాడు. దేవునామ స్తోత్రం. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన స్వరాన్ని రాత్రి నీ కుటుంబం ఆస్వాదించబడతాయి, నీ బిడ్డలు ఆస్వాదించబడతారు, నీ చేతి పని ఆస్వాదించబడతాయి, నీ జీవితం ఆస్వాదించబడతాయి. ఈ మాట ఎక్కడ ఉంది? రాయబడి ఉంది. ప్రభు రాశాడు ముందుగానే. ద్వితీయోపదేశకాండం 28 అన్నాడు, శ్రద్ధగా నా మాట విని నా ఆజ్ఞలను పాటిస్తే, నా ఆజ్ఞలను అనుసరిస్తే భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే మిమ్మల్ని హెచ్చిస్తారు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకున్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలను ఆయన తక్కువలో ఉంచేవాడు కాదు, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాను అంటున్నాడు ఆయన. ఎప్పుడు అంటే శ్రద్ధగా నా మాట విని నా ఆజ్ఞను అనుసరిస్తే, నా మాటలు విని దాని ప్రకారంగా మీరు జీవించగలిగితే నేను మిమ్మల్ని భూమి మీద ఉన్న వారందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అంటున్నారు. దేవునామ స్తోత్రం. అయితే ఒక మాట ప్రకటన 20:11 ఈ మాటలు రాయబడి 11 15 2 వచనాలే చదువుతాం. ప్రకటన గ్రంథం 20 మహాసింహాసనమును ఒకరిని చూసి తిని 15 ఎవరి పేరైనను జీవగ్రంథమందు ఇక్కడ 12వ వచనంలో ఏమరాయబడిందంటే ఇంకొక మాట, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము ఇవ్వబడిన, ఆ గ్రంథముకు రాయబడిన ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు పొందుతారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరలోకంలో ధవళ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉంటాడు. నేను చూస్తున్నాను ఆయన్ని అంటున్నాడు యోహాను, ఈ ప్రకటన గ్రంథం రాసిన భక్తుడు. ధవళ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు, నేను చూస్తున్నాను. ఆశీనుడై ఉన్నాడు. ఆయన సమూహం నుండి జనాలు ఏం చేస్తున్నారంట? భూమి ఆకాశములు ఏమవుతున్నాయంటే పారిపోతున్నాయి కమలం కూడా ఆయన పరిశుద్ధుని బట్టి. అయితే మరియు అప్పుడు గ్రంథములు ఇవ్వబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును ఇవ్వబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున, తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. 15వ వచనం రాయబడింది, ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడని అడు రావాడు అగ్నిగుండములో పడవేయబడు. ఇక్కడ జాగ్రత్తగా ఉన్న మాటలు వినండి. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆసీనుడైన దేవుడు. ఆ భూమి ఆకాశములు గతించిపోతున్నాయట, నిలబడతలేదు, పారిపోతున్నాయట. అలాంటి సమయంలో ఒక గ్రంథాలు ఇప్పబడుతున్నాయి, గ్రంథములు ఇప్పబడుతున్నాయి. అక్కడ 2 రకాలైన గ్రంథాలు ఇప్పబడుతున్నాయి.
ఒకటి జీవ గ్రంథము, రెండోది వేరొక గ్రంథం అని రాయబడింది. వేరొక గ్రంథం ఏంటో నేను బాగా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అని నేను చెప్పడం లేదు, కానీ నాకు వచ్చిన ఆలోచన వేరొక గ్రంథం ఏదంటే దేవుని దగ్గర జ్ఞాపార్థ గ్రంథం ఉంటుంది. ఏంటంటే జ్ఞాపార్థమైన గ్రంథం ఉంటుంది. జీవ గ్రంథం ఉంది. రెండోది ప్రభు దేవాది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి, నీ క్రియలను జ్ఞాపకం చేసుకుంటానికి వేరొక గ్రంథంలో రాయబడుతున్నాయి. నువ్వు రక్షింపబడిన కాడించి, రక్షింపబడిన వారి గురించి కాదు ఈ గ్రంథం. రక్షింపబడిన వారి క్రియలు, వారు చేస్తున్న పనులని ఒక గ్రంథంలో జ్ఞాపకార్థంగా రాయబడుతుంది. ఒకటి జీవ గ్రంథము, రెండోది వేరే గ్రంథం. అంటే మనము దేవుని పిల్లలమైన మనము చేసిన కార్యాలు లెక్కించబడుతున్నాయి జ్ఞాపకార్థంగా. ఎస్తేరు గ్రంథంలో చూస్తే రాజు ఒక రాత్రి నిద్రపడతలేదు, రాత్రి అంతా నిద్రపడతలేదు. నిద్రపడకపోతే పక్కన ఉన్న వ్యక్తిని మంత్రి మన జ్ఞాపకార్థక గ్రంథం తీసుకురా, అందులో ఏ విశేషాలు ఉన్నాయో చదువు అని చెప్తే, ఎప్పుడో రాజుని ఇద్దరు సైనికులు సభ్యులను ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే ముందుకే ఏం చేశాడంటే ఆ ప్లాన్ని రాణికి తెలియజేసి వాళ్ళ నుండి రాజుని ప్రాణం కాపాడాడు అని రాయబడిన సంగతి చదివాడు. ఆలోచన చదివితే మరి అతనికి ఏమైనా బహుమానం ఇచ్చామా మనం అంటే ఏమి ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఆ సందర్భంలో మంత్రిని అతనికి మనం ఏమి బహుమానం ఇవ్వగలము, ఒక రాజు ప్రాణాన్ని కాపాడటం అంటే నేనే ఉంటానని చెప్పి మంత్రి ఏమనుకున్నాడంటే రాజు వస్త్రాలు వేసి రాజు గుర్రాన్ని ఎక్కించి ఊరంతా కూడా తిప్పి అతన్ని గౌరవించాలని చెప్పాడు. అలాగే ఆ సంగతి ఎవరు చేయమన్నాడంటే ముద్దుకే గెలిచింది. దేవుని స్తోత్రం. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజుగారి దగ్గర ఏ గ్రంథం ఉంది? జ్ఞాపకార్థమైన గ్రంథం ఉంది. ఎప్పుడో జరిగిన సంగతులన్నీ దాని మీద రాస్తున్నారు. ఎప్పుడు ఏ సంగతులు జరిగినాయి అన్ని రాస్తున్నాడు. జ్ఞాపకం వచ్చినప్పుడు రాజుగారు ఒకసారి సభను బట్టి ఆ సంగతి బయటపడింది. అప్పుడు ఆ ముద్దుకేకి బహుమానం ఇవ్వడం జరిగింది. అలాగే దేవుని దగ్గర కూడా ఒక గ్రంథం ఉంది, జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథం ఉంది. అది ఏంటంటే జ్ఞాపకార్థమైన గ్రంథం. జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలు. ఈ జీవ గ్రంథం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారందరూ బాప్తిస్మం తీసుకుని పాపక్షమాపణ పొంది రక్షింపబడితే ఒక వ్యక్తి వెంటనే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఎక్కడ రాయబడుతుందండి? జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఎందుకంటే ప్రభువారు మనకి ఎలాంటి రక్షణ ఇచ్చాడు? ప్రకటన గ్రంథం 5:10 నీవు వధింపబడిన వాడివై రక్తమిచ్చి ప్రతి వంశములోను ప్రతి జనములో నుండి మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారి భూలోకమును ఏలుదురు. దేవునామమున స్తోత్రం. ఒక క్రైస్తవులు అంటే దేవుని పిల్లలు, క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని పిల్లలు ఎవరో తెలుసా? ఒక దేవుని రాజ్యం. మనం ఎవరమంటే మనం దేవుని రాజ్యం. మనం ఈ భూమి మీద దేవునికి ఉన్న ఆస్తి మనమే, ఆయన రాజ్యం మనం. సంఘమే క్రీస్తు రక్తములో కడగబడి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి ఆయా వంశము నుండి ఆయా ప్రజల నుంచి దేవుడు మనల్ని కొని మా దేవునికి ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను మమ్మల్ని చేసితివి అంటున్నాడు. దేవునామమున స్తోత్రం. రక్షణ ఉచితంగా వచ్చేసింది మనకి. మనం అంగీకరిస్తే, మనం ఒప్పుకుంటే, క్రీస్తుని ఒప్పుకుంటే రక్షణ ఉచితంగా దేవుడు ఇచ్చాడు మనకి. దానికి ఖర్చు లేదు, డబ్బులేదు, కట్టక్కర్లేదు.
నువ్వు డబ్బులే కట్టక్కర్లేదు, ప్రయాసం అవసరపడక్కర్లేదు. ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనాన్ని చూస్తే అక్కడ చాలా క్లియర్గా ఉంది. మనకి రక్షణ ఎలా వచ్చింది? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. గట్టిగా చప్పట్లు కూడా తెలియదు. వెల ఇచ్చి నువ్వు కొనలేదు, కానీ నీ కొరకు ఆయన వెల ఇచ్చాడు రక్తాన్ని. కృపచేతనే రక్షించబడ్డాం. మనం కృపచేతనే, మనం యోగ్యులు కాదు, కానీ మనల్ని అంగీకరించినందుకు మన కొరకు తన స్వార్థం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. వెంటనే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడదు. చాలా సంతోషం, చాలా ఆనందం. మరి ఈ రక్షింపబడిన విధానం ఎలాంటిదంటే బైబిల్ చెప్తుంది ఒక మాట, మన ఆత్మ ఎంత విలువైంది. కీర్తన గ్రంథం 49:9 వచనంలో రాయబడి ఉంది ఇలాగా, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. ఆ తక్కిట్లు వేస్తే ఆత్మ ఇంకా బరువుగా తూగుతుందని తేలిపోతుంటాయి. హల్లెలూయా. ఒక ఆత్మ విలువ చాలా విలువైంది. ఒక ఆత్మ విలువ చాలా ఖరీదైంది. ఒక ఆత్మ రక్షణ పొందాలంటే ఈ భూలోకంలో ఏదీ లేదు, ఏదీ లేదు. దానికి వెల ఇవ్వటానికి, కొనటానికి, లేకపోతే దేవునికి ఒక ఆత్మను అప్పగించడానికి ఎంత డబ్బిచ్చినా, నువ్వు ఎంత బంగారం ఇచ్చినా, నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా ఒక ఆత్మను నువ్వు దేవునికి దగ్గరికి తీసుకుని వెళ్ళలేవు. ఒకే ఒక ద్వారా, యేసు క్రీస్తు రక్తము ద్వారా, ఆయన చేసిన బలియాగము ద్వారా, ఆయన మనకి ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా ఒక ఆత్మ రక్షించబడుతుంది. దేవునామ స్తోత్రం. ఇది గొప్ప సంగతి, సామాన్య విషయం కాదు. నీవు నా వల్ల నీ వల్ల కాదు, దేవుని రాయబడింది. 8వ వచనం 2 మనం చూస్తే అది దేవుని వరము. ఏంటంటే అక్కడ ఏమనుంది? ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము, దేవుడిచ్చిన వరము. ప్రజలు పూర్వాంతరం నుంచి దేవుడి దగ్గరకు వరం కోరుకోవాలని ఎన్నో తపస్సులు చేశారు, ఎన్నో యాగాలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎప్పుడో అయిపోయారు, వరం సంపాదించుకోలేదు. కానీ ఉచితంగా, ఇది మీ వల్ల కలిగింది కాదు, ఉచితంగా దేవుడు మీకు ఇచ్చిన వరం ఇది. దేవునామ స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప సంగతి అండి. ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకే దేవుని వాక్యంలో యేసు ప్రభు ఒక మంచి మాట రాయించాడు. క్రీస్తు రక్తములో కడగబడి రక్షింపబడిన మన కొరకు ఒక మాట రాయించాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచనం నాకు బాగా కంఠస్థ అయిపోయింది. ఆ మాట ఎన్నోసార్లు చెప్పి కంఠస్థ అయిపోయింది. ఏంటి ఆ మాట? జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందెను. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఇప్పుడు ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు చెప్పండి? మంచిది, ఇంకా చెప్పండి. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? ఎందుకు రక్త కార్చాడు? ఎందుకు చనిపోయాడు? అమ్మా చెప్పండి, ఎవరైనా చెప్తారా? అమ్మా తన ద్వారా తన రాజ్యంలో చేరు. ఇంకా చెప్పండి, ఎవరైనా చెప్తారా? మీరు చెప్తున్నా కరెక్టే, ఒక కోణంలో కరెక్టే. నేను ముందు చెప్పేశాను కదా మాటలన్నీ. కానీ ఇప్పుడు చదివిన మాటలో ఉన్న మాట అది కాదు. ఇప్పుడు వాక్యం చదివిన మాటలో ఉన్న మాట అది కాదు. అందుకు చనిపోలేదు. ఎందుకు చనిపోయాడో పౌలు గారు 3.5 సంవత్సరాలు ధ్యానించి తెలుసుకున్నాడు. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే మనకందరికీ తెలుసు. ఆయన మన కొరకు రక్తం కార్చడానికి, ప్రాణం పెట్టడానికి, మనల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి, మనల్ని యోగ్యత లేని మనల్ని కృప చేత రక్షించడానికి ఆయన చనిపోయాడు. ఇదంతా తెలుసు మనకి.
కానీ ఇంకా ధ్యానం చేశాడు ఆయన, ఇంకా ఆలోచించాడు, ఇంకా ఏముంది, ఇంకా ఏదైనా ఉందా, ఇది ఒకటేనా అని ఆలోచించాడు. ఆలోచించి కొరింథీ సంఘానికి 2వ పత్రికలోని ఈ కొరింథీ సంఘానికి 5వ వచనం 15వ వచనంలో 5-15 వచనంలో ఈ మాటలు రాస్తున్నాడు. ఎందుకు చనిపోయాడో రాస్తున్నాడు. జీవించువారంటే బ్రతుకున్న మనం క్రీస్తు రక్తములో కడగబడి జీవిస్తున్న మనము ఇక మీదట మీ కొరకు మీరు బ్రతకకుండా మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించడానికి ఆయన మన అందరి కొరకు మృతి పొందిన గట్టిగా ప్రభు చనిపోయాడు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది, ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణం ఇచ్చేసాడు, అన్నీ అయిపోయి నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. మంచిది, జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడు అగ్నిగూడానికి వెళ్తాడా? మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి. అదొక్కటే కాదు, పౌలు గారు 3.5 సంవత్సరాలు అరేబియా ఎడారులకు వెళ్ళి ఆయన ధ్యానించి కొన్ని సంగతులు రాశాడు. దాని గురించి పేతురు మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, పౌలు గారి పత్రికలు చదవండి, మహాజ్ఞానంతో రాశాడు ఆయన పత్రికలని. అంతే కాబట్టి ఎవరు రాయని మాట పౌలు గారు రాశాడు. ఏంటంటే, అడవిలో నీళ్లు లేనప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దాహంతో ఉన్నప్పుడు చాలా చోటుగా బాధపడ్డారు. అయితే అలాంటి సమయంలో దేవుడు మోషేతో చెప్పుడు, ఆ పంటను కొట్టు నీళ్ళు వస్తాయి, లేదా ఆ పంటతో మాట్లాడు నీళ్ళు వస్తాయి. 2 సార్లు కూడా నీళ్ళు ఇచ్చాడు దేవుడు. పంటలో నీళ్ళు ఇవ్వబడి ఎంతమంది జనాభా అంటే కొన్ని లక్షల మంది, వేల మంది కాదు, లక్షల మంది. ఆ లక్షల మందికి ఆహారం కావాలన్నా, నీళ్లు కావాలన్నా ఏదో బిందుతో తింటే అందుకే మాంసం పెడతాం రేపుకి అంటే మోషే అల్లిపోయాడు. ఇన్ని లక్షల మందికి మాంసం పెడతామా? మేము ఎక్కడికి తేవాలి, ఎన్నాటికి తేవాలి, మేము ఏంటనుకున్నాము అని చెప్పంటే, నా బాబుకి అసాధ్యమైనది ఏదైనా ఉందా, రేపు ఈ టైంకి మీకు మాంసం పెడతానన్నాడు. అంతే. అంత జనానికి మన్నాతో 40 సంవత్సరాలు పోషించే 2 లక్షల మందిని వాళ్ళు ఏమి పని చేసుకుంటారు. 40 సంవత్సరాలండి. బట్టలు చిరిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఈ గోళ్ళు ఇప్పుడు తీసేసుకుంటే 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏమితే పెరుగుతున్నాయి కదా. అలాగే చెప్పులు కూడా పెరిగియట. చిన్నకుర్రాడు చెప్పులు వేసుకుంటే వాడు ఎదుగుతున్నాడు. 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు వస్తే ఎంత అవుతాడు? మీ అంత అవుతాడు, పెద్దగా అయిపోతాడు కదా. మరి వాడికి ఇప్పుడు ఉన్న జోడు సరిపోతా కానీ ఆ జోడు కూడా ఎదుగుతూ వచ్చిందట. 40 సంవత్సరాలు బట్టలు చిరిగిపోలేదట. మనకి ఆహారం వాళ్ళు ఎక్కడ తయారు చేసుకోలేదట, దేవుడే ఇచ్చాడా. నీళ్లు దేవుడే ఇచ్చాడు. ఆకాశ పక్షులు పోషిస్తున్న ఆకాశ పక్షులు చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. దేవుడి దృష్టిలో చాలా శ్రేష్టమైన వాడు మనం, సామాన్యులు కాదు. అందు కాబట్టి దేవుడు 40 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని పోషించాడు. అడవిలో ఎడారులు, ఎడారిలో ఆహారం ఉంటుందా? అడవిలో ఆహారం ఉంటుందా? నీళ్లు ఉంటాయా? ఉండవు. అలాంటి సమయంలో పంటలో నీళ్లు రప్పించడం అన్న సంగతి మనం అందరం చదువుకుని, పంటలోంచి నీళ్ళు వచ్చినాయి ఈ మాట భక్తులు అందరూ చెప్పారు. కొత్త నిబంధనలు ఉన్న భక్తులు అందరూ, పేతురు గారు, చాలా మంది భక్తులు అందరూ చెప్పారు. పౌలు గారు అలా చెప్పారు. ఆలోచించారు. దేవుడి మందిరంలో, దేవుడి సరితాల్లో కూర్చుని 3.5 సంవత్సరాలు ఆలోచించారు. ఈ నీళ్ళు ఎలా వచ్చినాయి, ఈ నీళ్ళు ఎలా తాగారు ఆలోచించి ఆయన మాట్లాడారు. ఎవ్వరికీ తెలియని రహస్యం రాశాడే. ఏమన్నాడంటే, వారిని ఎంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వాళ్ళకి నీళ్లు ఇవ్వడానికి ఆ బండ వారిని ఎంబడించింది. ఆహారం వారికి సమృద్ధిగా కావాల్సినంత
వారిని వెంబడించింది. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు సిరిగిపోలేదు. వారికి కావలసిన సకల సౌకర్యాలు ఉన్నాయి. ఆయన ఇంకా ఏమున్నాయంటే మేఘస్తంభము, అగ్నిస్తంభం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప సంగతి. ఆ మాట రాస్తూ పౌలు గారు వారిని వెంబడించిన పడ్డది. ఎవరికి తెలియలేదు ఆ మాట, ఆయన అర్థం చేసుకుని రాశాడు. అలాగే ఈ మాట అందరూ వేసుకుని ఎందుకు చనిపోయాడు మన వరకు, మనం స్వర్గానికి వెళ్తాం, మనం పరలోకం వెళ్ళాలి, క్షమాపణ పొందాలి. అందు కాబట్టి మన పాపాలన్నీ కడగటానికి ఇవన్నీ అందరూ చెప్తున్న విషయాలు తప్పే కాదు, అవన్నీ కరెక్టే. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు ఏం చెప్తున్నాడంటే, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందెను. హల్లెలూయా. మంచి మాట రాసింది, అతి పోయింది జనాన్ని ఆ మాటలు విని. అంతే కాబట్టి దేవుని పిల్లలైన మనం ఈ విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఈ గ్రంథం వేరొక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో కొన్ని మనము చేసిన ఈ భూమి మీద చేసిన పనులను, క్రియలను ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటున్నాడు. దేవునామన స్తోత్రం. ఒకసారి కొర్నేలు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము కొర్నేలు గురించి 2 మాటలు చూద్దాం. 2వ వచనం చూడండి ఒకసారి. ఆయన గురించి ఏమైందో, అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు జాగ్రత్తగా వినాలి, బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయవాడు. ఏం జరిగిందట? ఏం చేస్తున్నాడట? ఆయన భక్తి కలిగిన వాడు. ఒక భక్తి కలిగిన దేవుని బిడ్డ చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయకుండా బయటకు వెళ్ళడం. ప్రార్థన చేయకుండా బయటకు వెళ్ళిపోయేవాడు భక్తుడు కాదు. భక్తుడు కాదు, భక్తిహీనుడు అంటారు. భక్తుడు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ఏది ఏమైపోయినా ప్రార్థన చేయకుండా నువ్వు బయటికి వెళ్ళావు, వాక్యం చదవకుండా బయటికి. ఈ 2 జరిగిన తర్వాతే భోజనం మానేయచ్చు, టిఫిన్ మానేయచ్చు. కానీ నీవు ప్రార్థన మాట్లాడి సమయం అంటాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడినే. ప్రార్థన చేయకుండా నువ్వు బయటకు వెళ్ళిపోయే వరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు మంచి పని చేస్తాకి వెళ్ళావు, నీ కుటుంబాన్ని పోషించడానికి వెళ్ళావు, లేకపోతే ఏదో నీ వ్యాపారం చేయడానికి వెళ్ళావు. కానీ పాపము చేస్తావు, అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, నీకు నీ కుటుంబానికి దీవెన కాదు. అందుకు నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు దీవించబడాలంటే నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది, వాక్యం చదవవలసిన అవసరం. ఈ 2 జరగకుండా నువ్వు బయటకు వెళ్ళవద్దు. ఏదేమైపోయినా సరే అప్పుడు నిన్నేమంటారో తెలుసా? భక్తుడు అంటారు. ఏమంటారు? భక్తుడు అంటారు. ఖచ్చితంగా నువ్వు చెప్ప, నేను భక్తుడిని, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న భక్తుడిని, యేసు ప్రభువుని నమ్ముకున్న భక్తుడిని అని నువ్వు చెప్పక్కర్లేదు. నీకు భక్తుడు అని పేరు పెడతారు ప్రజలు, ఆటోమేటిక్గా వస్తుంది నీకు ఆ పేరు. దేవుడు అంటాడు, ఇతడు నా బిడ్డ, ఇతడు నా సేవకుడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని ఎందుకు చెప్పుకున్నాడు? వారు ఎప్పుడు కూడా ప్రార్థన చేయకుండా బయటకు రాలేదు, వారు వాక్యం చదవకుండా బయటకు రాలేదు, వారు వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని మాట వినకుండా, దేవుని ఆలోచన ఆయన తలంపులు పెట్టుకోకుండా వారు బయట తిరగలేదు. అందుకు వారిని భక్తులు అన్నారు. దేవునామ స్తోత్రం. దేవుని పిల్లలైన మనం ఆ రీతిగా ఉండాలి. ఇక్కడ ఇంకొక మంచి మాట ఉంది, ఇది భక్తుడు చేసే పని. కానీ భక్తుడిని మించిన చేసే పని ఉంది కొన్నిలో. ఏముంది? చదవండి ఒకసారి.
ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునామ స్తోత్రం. ఎల్లప్పుడూ అంటే అప్పుడప్పుడే కాదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అది అందరికీ మనం చేయగలిగిన పని. మనం చేయలేని పని ఆయన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇంటి వారందరితో కూడి, ఎవరితో? ఇంటి వారందరితో కూడి. జాగ్రత్తగా వినండి. నువ్వు ఒక పెద్ద మీటింగ్కి వెళ్తావు. అప్పుడు మన పార్లమెంట్లో ఎక్కువ మీటింగ్లు అవుతాయి కదా. మీటింగ్కి వెళ్తాం, వాక్యం వింటాం, మంచి వాక్యం చాలా అని చెప్పి హ్యాపీగా వినేసి వచ్చేస్తాం. లేకపోతే దైవజనుడు ఇలాంటి కార్యక్రమాలు ఏ పెట్టి ఒక దైవజనుడు పిలిస్తే మేము కూడా ఏం చెప్తామంటే ఒక మంచి వాక్యం చెప్తాం. చాలా మంచి వాక్యం అది తృప్తి పొందేలాగా చేసేసి మేము వెళ్ళిపోతాం. కానీ ఆ పెద్ద మీటింగ్ కంటే దైవజనులు అనేక మంది వచ్చి మిమ్మల్ని హెచ్చరించి వాక్యం చెప్పిన ఆశీర్వాదం కంటే ఒక గొప్ప ఆశీర్వాదం చెప్పమంటారని రాత్రి జాగ్రత్తగా రండి. ఇద్దరు ఉండండి, ముగ్గురు ఉండండి, లేకపోతే భార్యాభర్తలే ఉన్నారు, ఒక బిడ్డే ఉన్నాడు, మీ ముగ్గురు కలిసి గృహ ప్రార్థన జరుగుతుంటే దేవుడు అక్కడ దిగి వస్తాడు. అయితే ఈ మాట దేవుని మందిరం దూరంగా ఉన్న వాళ్ళకి నేను చెప్పే మాట. మరి దగ్గరగా ఉన్న వారితో దేవుని మందిరానికి వచ్చి, ఇప్పుడు బ్రదరు భీష్మ ఈ మందిరానికి ఉదయాన్నే రాగలడా? నేను వాళ్ళ గురించి చెప్పడం. మీరు దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నవారు రాత్రి కూడుకోగలిగితే, ఉదయాన్ని కూడుకోగలిగితే పెద్ద మీటింగ్లో లేని ఆశీర్వాదం, పెద్ద పెద్ద దైవజనులు వచ్చి వాక్యం చెప్పినా మీరు విని ఆశీర్వదించబడిన దానికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏదైతే మీరు ఇద్దరు ముగ్గురు కూడుకుని ప్రతిరోజు ప్రార్థన చేయటం. గొప్ప ఆశీర్వాదం. అదే కోరుకుంటున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీరిస్తే నేను వారితో కలిసి భోజనం చేస్తాను. నాతో వారితో నేను కలిసి భోజనం చేస్తాను. ప్రభువు మనతో ఉంటాడు, మన కుటుంబంలో ఉంటాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు తలంచిన ప్రతి తలంపు జరిగిపోతుంటుంది. దేవుడు నీతో ఉంటే నీ ఉద్దేశాలన్నీ సఫలమైపోతూ ఉంటాయి. బైబిల్లో 1వ కీర్తన రాయబడింది, అతడు చేయి పనంతా సఫలమగును. అంత గొప్ప సంగతి, సామాన్య విషయం కాదు. అంతగా ఈ గృహ ప్రార్థనలు, దేవుని మందిరం దగ్గర ఉన్నవారు, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవారు, వారితో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. దూరంగా ఉన్నవాడు మీరు ఇద్దరే ఉండండి, మీ గృహంలో ప్రార్థన పెట్టుకోండి, ఉదయాన్నే ప్రార్థన చేసుకోండి. 1 గంట 2 గంటలు అక్కర్లేదు, 1 2 గంటలు అక్కర్లేదు. నువ్వు 4 పాటలు పాడి ఆరాధన చేసి ఒక అధ్యాయం అంతా చదివి, లేకపోతే 1 గంట ప్రార్థన చేసి అక్కర్లేదు. మొత్తం అంతా కలిపి 1 అరగంటలో ముగించి, లేకపోతే 1 గంటలో ముగించేలాగా కొంచెం ప్రార్థన చేసుకుని, ఒక వాక్యం చదువుకొని, ఒక పాట పాడుకొని, కొంతమంది కొరకు ప్రార్థన చేసి ఈరోజు నువ్వు ముగించి నువ్వు బయటకు వెళ్తే అరుణోదయములో ప్రకాశించే సూర్యుని వలె నువ్వు ఉంటావట. దేవరామ అరుణోదయములే ప్రకాశించే సూర్యుని వలె నువ్వు ఉంటావని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రోజంతా నీతో ఉంటాడు ఆయన, రోజంతా నీతో కలిసి పనిచేస్తాడు, నీతో కలిసి మాట్లాడతాడు. నువ్వు ఎవరి దగ్గరికైనా మాట్లాడుతుంటే వాళ్ళు భయపడతారు. నీ మాటలు స్టాండర్డ్గా ఉంటాయి, నీ మాటలు నమ్మకంగా ఉంటాయి, నీ మాటలు సత్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే లోన
ప్రభు ఉన్నాడు, నీతో కలిసి ప్రభు ఉన్నాడు కనుక నీ మాటలు బట్టి చాలా విలువిస్తాను నీకు. నీ నీ ఆలోచనను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీకు ఇల్లు ఇవ్వకుండా ఉండలేరు. హల్లెలూయా. రోజు ఎవరంటే బక్సి సరే ఒక దైవజనుడు వచ్చేస్తుంటే ఒక దేశపు రాణి గంభా సింహాసనం నుంచి దిగి పరిగెట్టుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తే ఉన్న అధిపతులందరూ, అమ్మా ఏం చేస్తున్నావు? ఒక సన్యాసి కాళ్ళ మీద పడతావా? దాని అర్థం ఏంటో తెలుసా? మన దేశం అంతా అతని కాళ్ళ కింద పెడుతున్నావు. నువ్వు రాణివి, సింహాసనం మీద ఉండాలా, కానీ నువ్వు కిందకి దిగి అతని కాళ్ళ మీద పడుతున్నావు అంటే దాని అర్థం మన దేశ పరువు అంతా అతని కాళ్ళ కాడ పెడతాం అని చెప్పి ఆమెను కాపాడి లేపుతున్నాడు. అప్పుడు ఆయన అందగా ఆయనలో యేసుక్రీస్తుని చూస్తున్నాను నేను. హల్లెలూయా. ఈ యుద్ధాన్ని నేను నమస్కారం చేసేది, ఈ యుద్ధాన్ని సాష్టాంగపడింది. ఆయనలో ఉన్న యేసుని నేను చూస్తున్నాను. ఆ యేసులో ఉన్న ఆ ప్రేమను, ఆ ప్రవర్తనను, ఆయన మాటలను విని నేను సాష్టాంగ నమస్కారం ఎవరికి చేశానంటే యేసుకు చేశాను అంతట. దేవునామన స్తోత్రం. యేసు నీతో ఉంటే అలా ఉంటుంది. అధికారులు భయపడతారు, గొప్పవారు కూడా నీకు లోపడతారు. ప్రతి ఒక్కరు నీకు విధేయులుగా ఉంటారు. నువ్వు చాలా పవిత్రంగా ఉంటావు. అపవిత్రమైన జీవితాన్ని జీవించడం అంతే. కాబట్టి ఈ కొన్నేళ్ళు చేస్తున్న పనిని ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. మూడవది ఏంటంటే అతడు బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. నిజంగా ప్రార్థన చేసేవాడికి, నిజంగా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో, నీ జీవితంలో యేసు ఉంటే ఖచ్చితంగా యేసు ఈ భూమి మీద ఏ పని చేసాడో ఆ పని నువ్వు చేసేస్తా ఉంటావు. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు నువ్వు ఎగస్ట్రాలే చేయగలరు. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో అది నువ్వు చేస్తావు, నీ ద్వారా జరుగుతుంది ఖచ్చితంగా. ఈ మాటలు ఎన్నప్పుడు ప్రభు కొరకు జీవించాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇది శ్రీకాకుళం జిల్లా సమర్పించుకుని ఎవరి కాలంలో మేము కూడా పెళ్ళయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేదు మాకు. అలాంటి టైంలో దేవుడి సేవ సమర్పించుకుని వచ్చేసాం. తర్వాత సంవత్సరం పోయిన తర్వాత పాప పుట్టింది. మీరు 93లో వచ్చాం, 94లో పాప పుట్టింది. అయితే ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలా, దేవుని కొరకు జీవించాలని వచ్చేసి మేము ఈ టౌన్లో ఉండలేదు, ధోనిబే అయిపోయాం. ధోనిబేలో అక్కడ బూర్జ్గోడ అనే గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఇంత సచ్చి కట్టాం, బిల్డింగే కట్టాం. పక్కన ఇంకా 2 గదులు కట్టి అక్కడ కొంతమంది బాప్తిసాలు ఇచ్చాం. అందులో సేవ కూడా చేసాం. ఇంచుమించు 12 గ్రామాల్లో సేవ చేసాం. ఆ విధంగా దేవుడు వాడుకున్నాడు. దేవునామన స్తోత్రం. తర్వాత నేను ఈ ప్రాంతానికి మరలా దేవుని పిలుపు మేరకు వచ్చి 5-6 మండలాల్లో దేవుని సేవ స్టార్ట్ అయింది. ఇందాక ఆ సాక్ష్యం అంతా దైవజనుడు చెప్పాడు, ఇంకా మళ్ళీ నేను చెప్పగలను. ఆ రీతిగా దేవుని కొరకు బ్రతకాలా, దేవుని కొరకు జీవించాలా, యేసయ్యను నా హృదయంలో పెట్టుకుని ఆయన ఏం చేస్తే దానికి నేను విధేయుడిని అవ్వాలి అని చెప్పి నేను సమర్పించుకుని ప్రాంతానికి వచ్చేసాం. నా ఆశ, నా కోరిక ఏంటంటే దేవుని మందిరం కట్టాలా, ఆత్మను రక్షించాలా. ఆత్మను రక్షించేస్తే సరిపోలేదు, కొంతమంది సేవకులు తయారవ్వాలి అని చెప్పి ఈ 3 పనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి. ఒకటి, సంఘం కట్టబడాలా, ఆత్మ రక్షించబడి. 2వది, సేవకులు తయారవ్వాలి. 3వది, మందిరాలు కట్టబడాలి అనే ఉద్దేశంతో నేను ఈ ప్రార్థనకు వచ్చాను. ఆ సాక్ష్యం అంతా దైవజనుడు చెప్పాడు. మరి నిజంగా కొన్ని మందిరాలు కట్టడానికి, కొన్ని మీటింగ్స్ పెట్టడానికి, కొంతమంది 25 మంది సేవకులు తయారు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు దీనికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం,
నా ఒక్కడి వల్ల అవ్వదు, నా ఒక్కడి వల్ల అవ్వదు, నేను ఎంత శ్రద్ధవన్నా నా ఒక్కడి వల్ల. అప్పుడు కొంతమందిని దేవుడు నాకు ఇచ్చాడు, కొంతమంది యవనస్తుల్ని, కొంతమంది క్రీస్తుల అనుభవం కలిగిన ఆ సంఘ పెద్దలు, కొంతమంది స్త్రీలలో, కొంతమంది కులం లాంటి వాళ్ళు, కొంతమంది పరిసరి కొరకు ఇచ్చాడు, ప్రార్థన చేయటం కొరకు ఇచ్చాడు. వీళ్ళందరి ద్వారా దేవుని సేవ మరి దినదినానికి అభివృద్ధి అయింది. దేవునామన స్తోత్రం. దేవుని పిల్లలమైన మనం జాగ్రత్తగా వినాలి. మనం ఈ భూమి మీద ఏ పని చేసినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, ఎవరికైనా సువార్త చెప్పినా, ఎవరినైనా దేవుని మందిరాన్ని తీసుకొస్తున్నా, లేదా ఎవరికైనా ఏదైనా నువ్వు సాయం చేసినా, ఒకవేళ ఒక మీటింగ్ నువ్వు పెట్టడానికి నువ్వు ఒకవేళ పూనుకున్నా, ప్రతీది కూడా దేవుని జ్ఞాపక గ్రంథంలో రాయబడతా ఉంది. హల్లెలూయా. నీకు వెంటనే కనబడకపోవచ్చేమో కానీ నువ్వు చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంది. క్రీస్తునందు మన పని అర్థము కాదు. నువ్వు మాట్లాడితే ప్రతిఫలం ఉంది, ఆట పాడితే ప్రతిఫలం ఉంది, ఒక వ్యక్తిని నువ్వు వస్తూ ఒక వ్యక్తిని ప్రోత్సహించి తీసుకొస్తే ప్రతిఫలం ఉంది, ఒక మీటింగ్ నువ్వు పెట్టించగలిగితే ప్రతిఫలం ఉంది, ఒక మందిరం కట్టడానికి సహకరించగలిగితే దానికి ప్రతిఫలం ఉంది. ప్రతి దానికి ప్రతిఫలం ఉంది. ఈ భూమి మీద ఉండగా పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత పని చేసినా దానికి ప్రతిఫలం లేదు. ఒక విచిత్రమైన సాగతి. పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా దానికి ప్రతిఫలం లేదు. నువ్వు భూమి మీద ఉండగానే నువ్వు చేసే ప్రతి దానికి ప్రతిఫలం. కొన్నేళ్ళు మరి అక్కడ ఆ విషయాన్ని గమనించి బహుధర్మం చేయడం మొదలెట్టాడట. దేవునామన స్తోత్రం. బైబిల్లో రాయబడింది, కొన్నేళ్ళు ప్రార్థనలను, ధర్మ కార్యాలను, దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరిని. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఉన్న జ్ఞాపకార్థ గ్రంథంలో లెక్కించబడి ఇంకా భూమి మీద ఉన్నాడు కొన్నేళ్ళు, ఇంకా భూమి మీద ఉన్నాడు కొన్నేళ్ళు. కానీ ఆయన చేసిన ప్రార్థనలను, ఆయన చేసిన కర్మకార్యాలను, ఆయన దేవుని కొరకు ఏదైతే చేశాడో అవన్నీ కూడా దేవుని సమూహాన్ని విడుకుని జ్ఞాపకార్థంగా పలానా వ్యక్తి ఇలా చేశాడు, పలానప్పుడు పలానా వ్యక్తి ప్రార్థన చేశాడు, పలానా వ్యక్తి ఈ ధర్మకార్యం చేశాడు, ఈ కార్యక్రమం చేశాడు అని చెప్పి అక్కడ లెక్కించబడుతుంది ప్రతిదీ కూడా. నాకు ఒకసారి మా దైవజనులు మాట్లాడుతూ దేవుడు యోహాను సువార్తలో రాయబడింది, ఏమనుందంటే ఆయన పరలోకులు మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఏం సిద్ధపరుస్తున్నాడు? స్థలం, ఇల్లు కాదు, ఊళ్ళు స్థలం. గవర్నమెంట్ ఇస్తే ఏమి చదువుకుంటున్నాడు? స్థలాలు ఇస్తారు. అలాగే మీరే కట్టుకున్నాడు, మరి ఫ్లోర్ కూడా ఇస్తారు. అలాగే పరలోకంలో కూడా దేవుడు యేసు ప్రభువు వారు వెళుతూ అంటున్నాడు, మీరు చింతించకండి, ఏది ఇస్తే అది ఏం చేస్తాడు? ఆ పని చేస్తాడు. మేస్త్రి మంచి పనుడే, కానీ టైల్స్ ఇవ్వలేదు. మేస్త్రి పనుడే, దానికి పుట్టి పెట్టమని పుట్టి ఇవ్వలేదు. అప్పుడు మామూలు కడతాడు. ఎలా కడతాడు? మామూలు కడతాడు. ఎప్పటి నుంచి కడుతున్నాడంటే మన కొరకు ఇల్లు. బైబిల్ గ్రంథము మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎప్పుడట? నువ్వు పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు. నువ్వు పుట్టిన తర్వాత కాదు నీ కొరకు ఇల్లు కట్టబడుతుంటా. నేను పుట్టినప్పుడు నా కొరకు ఇల్లు కట్టబడలేదు. ఎప్పుడు తెలుసా? లోకము పుట్టినది మొదలుకొని ఎంతమంది జనాంగం అయితే ఉన్నారో, దేవుని కొరకు పరిసరి చేసిన వాళ్ళు ఎంతమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ప్రార్థనాపరులు ఉన్నారు, ఎంతమంది వాక్య ధ్యానం చేసి దాని ప్రకారంగా జీవించగలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు
సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని గట్టిగా సాపడబడి ఈ మాటని మర్చిపోతున్నా. నేను పుట్టక ముందు నుంచి కట్టబడుతున్నా నా గురించి ఆలోచన. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. ఇది సామాన్యమైన దేవుడే కడుతున్నాడు అక్కడ, దేవుడే తరపుని వేసి. కానీ మెటీరియల్ మాత్రం ఈ భూమి గురించి మనం పంపించాలి. ఎలా పంపిస్తామంటే సిమెంటు, ఎలా పంపిస్తామంటే సిమెంట్ బస్తాలు విమానంలోనా ర్యాకెట్లోనా అనుకుంటున్నారా? కొన్నేళ్ళు పంపించాడు, కొన్నేళ్ళు పంపించాడు. తన కొరకు ఇల్లు కట్టబడుతుందని బహుధర్మములను అతడు చెయ్యి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయాడా? దేవుని సన్నిధికి చేరు. జ్ఞాపకంగా పలానాప్పుడు పలానా పని చేశాడు, పలానాప్పుడు ప్రార్థన చేశాడు. తన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయించాడు. వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారని మొత్తం అంతా స్టోరీ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి మెటీరియల్ వేయబడి దేవుడే ఇల్లు కట్టేసాడు. కొన్ని దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి. మర్చిపోయి కొన్ని ఇల్లు కట్టబడుతుంది అక్కడ. సామాన్యమైన ఇల్లు కాదు, గొప్ప ఇల్లు కట్టబడుతుంది. తర్వాత వాళ్ళు చూస్తే ఒక ఆయన పరలోకం వెళ్ళాలనుకున్నాడు. లోకసువార్త 10:18 నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలని నిత్య జీవం ఇచ్చేవాడిని అడుగుతున్నాను. నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఏం చేయమంటాను నన్ను అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? యేసయ్యని అడుగుతున్నాడు. నిత్య జీవం కలిగి యేసయ్యని అడుగుతున్నాడు. వచ్చి ఎవరు సరే ఆయన చూసి సద్బోధకుడా నేనేం చేయవాలి ఆయన చాలు. ఇంకా కిందకి మనం చదివితే అన్నాడు, యేసుప్రభు అన్నాడు, నీకు ఒకటి పొదుగు ఉంది, అది నువ్వు చేసేస్తే నీకు ఏ లోటు ఉండదు, నువ్వు డైరెక్ట్గా నువ్వు చేసిన పనికి ప్రతిఫలంగా పనులకు వెళ్ళిపోతాయి అని చెప్పి. ఏంటది? నీకు కలిగినవన్నీ అన్ని పేదలకి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పి. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడి అతడు ఏం చేశాడు? వ్యసన పడి వెనక్కి. ధనవంతులు పరలోక రాజ్యం అనటం అది చాలా భయంకరమైన సంగతి. అది అసాధ్యమైంది కాదన్నాడు. శిష్యులకి ఎట్లా నుంచి ప్రభు మరి ఎవరు అంటారు? మనుషులకు అసాధ్యమైంది, దేవునికి సమస్తము సాధ్యమే. కనుక పేదలారా మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని స్థాపించే ఇష్టం. ఎవరికే? పేదలారా మీరు ధన్యులు అన్నాడు. అంటే దేవుడి కొరకు ఎవరు నష్టపోతారో తెలుసా? డబ్బు ఎక్కువ ఉన్నవాడు కాదు, ఆస్తి ఎక్కువ ఉన్నవాడు కాదు, మంచి పేరు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు కాదు. చాలా పేదలు. పేదలు అంటే వాళ్ళకి తిండికి తిండి లేదని, పట్టలేదని, లేకపోతే ఏమి లేదని కాదు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. పెద్ద ఆస్తి, కోట్లు, లక్షలు లేవు. కానీ కోట్లు లక్షల కంటే గొప్ప గొప్ప కార్యాలు చేసి అక్కడ పరలోకానికి ఇంట్లో గొప్ప ఇల్లు కట్టబడుతున్న వాళ్ళ గురించి దేవుని స్తోత్రం. అందుకు మత్తయి సువార్త 25:40 కూడా ఏముందంటే, కొంతమందిని చూసి మిక్కిలి అల్పులైన మీరు చేసింది కనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో 41 అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారి ద్వారా నన్ను విడిచి అపవాదికిని వారి దోతలకి సిద్ధపరచబడిన
నిత్యాగ్నిమును కోటి నా మొహము ఉండదు. ఎందుకంటే అక్రమము చేయవాలి. మీ జీవితంలో క్రమం లేదు. అయ్యో మీ కొరకు నేను ప్రాణం పెట్టానే, మీ కొరకు రక్తం కార్చనే, మీ పేరు జీవగ్రంథంలో రాసానే, మరి పౌలు గారి చేత మళ్ళీ ఇంకొక మాట చెప్పించానే. ఏమనంటే ఇక జీవిస్తున్న మీరు, లోకవంత గురించి చెప్పలేదు, నేను క్రీస్తు రక్తములో కడగబడిన మీరు జీవిస్తున్న మీరు మీ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలని రాయించనే. ఒక్కసారైనా ఏదైనా నా పేరట చేశారా? ఒక్కసారైనా నా పేరుని కృతజ్ఞతతో మీరు ఏదైనా చేయగలిగారా? ఒక సువార్త పెట్టగలిగారా? ఒక మందిరం కట్టడానికి సహాయం చేయగలిగారా? లేకపోతే ఒక మందిరంలో ఏదైనా అవసరం ఉందని దేవుని సేవకుడికి ఎంకరేజ్ చేయగలిగారా అని అడిగితే, మీరు ఎప్పుడు వచ్చారు బ్రహ్మ మీకు చేయడానికి? అంటే అల్పులైన వీరిలో ఒకరికి చేయలేదు కనుక నాకు చేయనంటే అల్పులెవరో? మేము దేవుని సేవకులు ఒక ఉద్యోగస్తులతో లాంటి జీవితం కాదు. ఒక మంచి వ్యవసాయం ఉన్నవారితో సమానమైన పరిస్థితి కాదు. మేము ఈరోజు ఏదైనా ఉందంటే అది దేవుని కొరకు ఖర్చు పెట్టేస్తాం. బ్యాంక్ బ్యాలెన్స్, వెనకాల ల్యాండ్స్ కొంటాం, ఇళ్ళు కొంటాం. కొంతమంది అనొచ్చు, తప్పు కాదు, ఉంటే కొనుక్కొని, కానీ మేము మాకు ఉన్నదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టేసి. ఏంట్రా మా అత్త మామయ్య అన్నారు, ఏంటంటే మొత్తం అంతా సేవ మొత్తం అంతా ఖర్చు పెట్టి రేపు దిక్కులేని అయిపోతారు, కడుక్కు తింటారు. మొత్తం కళ్ళు ఆలోచన కానీ, పిల్లలు పుడతారని కానీ, కుటుంబం ఉంటుందని కానీ ఆలోచన ఏమీ లేదా మీకు? ఎలాగా దిక్కులేని అయిపోతారు, అడుక్కు తింటారు అని మా ఆశ్రమం గారికి మా నాన్న అన్నాడు. అంటే జరిగించాలి అంటే మేము దేవుని కృపను బట్టి చర్చికి, హాస్టల్కి మేము ఉండటానికి అన్నిటికీ కలిపి ఒకటే స్లాబ్ వేసాం. ఆ స్లాబ్ మీదకి అవ్వబోయి కింద ఊపిరిగినాడు. ఆ నాన్న పైకి రామంటాడు. హల్లెలూయా. డాడీ, మేము నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకసారి వీళ్ళందరూ కూడా నాన్న ఈ ఎర్రోడు ఎర్రి పనులు చేస్తాడు, ఉన్నదంతా పక్కన ఉన్న సేవకు చూడండి ఎలాగా జాగ్రత్త. ఒక కారు కొనుక్కుంటున్నారు, ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు, పైన కొనుక్కుంటారు, ఇంకోటి కొనుక్కుంటున్నారు కదా. అలాగే తన కుటుంబం గురించి ఆలోచించిన వారు ఎవరైనా ఉన్నారా? ఏంటి అని చూసేవాడు ఎలా ఉంటుందంటే బాధ కలుగుతుంది, రక్త సముద్రులకు బాధ కలుగుతుంది, కుటుంబీకులకు బాధ కలుగుతుంది. కొన్నిసార్లు దేవుని సేవకులు చేసే పనులకి పాస్టర్ గారు బుర్ర ఎదిరిపోయి పిచ్చెక్కిపోతూ ఉంటారు. మన విలియం కేరీ, ఎవరండి? విలియం కేరీ ఈ రోజుని ఈ బైబుల్ చదవగలుగుతూ ఉంటే ఆయన ట్రాన్స్లేషన్ చేయటం వల్ల మనం తెలుగు బైబుల్ చదవగలుగుతాం. ఆయన బైబుల్ చదువుతూ ఉండగా నేను వెళ్ళాను, కలకత్తా వెళ్ళాను, సిరంపూర్ వెళ్ళింది. నేను వెళ్తే ఒక చెట్టు ఉంది, చెట్టు చుట్టూరు ఒక దెమ్మ ఉంది. అక్కడ కూర్చొని రాసి ట్రాన్స్లేషన్ చేసేటట్టు చేస్తుంటే అప్పుడు కొడుకు వచ్చాడానికి కొంచెం చెప్తూ మాట్లాడి ఇందులో పడిపోయాడు. పడిపోతే పక్కనే చాలా పెద్ద తేరు, మామూలు గోదావరి తేరు ఉంది పక్కనే. జాగి కొరడు దిగి అలా దిగి డాడీ 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 అని అరుస్తున్నాడు. అరుస్తుంటే ఇతను ఇందులో ట్రాన్స్లేషన్ చేస్తూ ఉండిపోయాడు, చూడలేదు, కొట్టుకుపోయి చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ పిచ్చిపోయి, నువ్వే అంత కొడుకు రాను, నా కొడుకుని చంపేసావు, నీ వల్ల చచ్చిపోయాడు. నువ్వు కనీసం చూసుంటే బ్రతుకులు కదా, నువ్వు అంతకుడు అని చెప్పి బుర్ర పిచ్చెక్కిపోయి పిచ్చిదైపోయింది. అదంతా చూసాం, మేము వెళ్ళి చూసాం, ఎంత త్యాగం చేశాడండి సేవకుడు అని చెప్పి మర్తిపోయింది. అది తీసుకెళ్ళేవాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇష్టం లేదు ఆ కారుడికి. మంచి పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి,
రాను ఈ కోటలు ఉన్నాయి, లైన్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం మానేసి అక్కడే ఉంది బైబిల్ కాలేజీ ఉంది, అక్కడ ఏమీ లేదని కూడా కలకట్ట ఉంది. కానీ లేదు మేము అక్కడికి వెళ్ళాలా అని బలవంతం చేసి డబ్బులు ఇచ్చి వాటిని తీసుకుని ఇది చూడాలా. ఎంత త్యాగం చేశాడు అతను, ఎంత త్యాగం చేయటం వల్ల ఈ గ్రంథాన్ని మనం ఈరోజు మన చేతుల్లో ఈ గ్రంథం ఉండగలిగింది. దేవునామమున స్తోత్రం. ఈరోజు ఎడవలో ఎవరైనా ఉన్నారంటే, భర్త చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన దయే. భర్త చనిపోతే భర్తతో పాటు మన దేశంలో ఏం చేసేవారంటే, ఒకవేళ భార్య మండుతున్న స్థితిలోకి దూకాలా, నేను దూకను అన్ననుకో బలవంతంగా పట్టుకుని వెళ్ళి పడేస్తున్నా. ఇంకెవరాలు ఉండేది కాదు మన దేశంలో, అలాంటి స్థితి ఉండేది. కానీ ఆయన పోరాడి ఒక మనిషి సరిపోతే ఇంకో మనిషి చంపడం న్యాయం కాదు, మంచిది, అది నరాజ్య అని చెప్పి దాన్ని ఆపేడు ఆయన. దేవునామమున స్తోత్రం. అంటే ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలు చేయడానికి కొన్నిసార్లు ఇంటిని పట్టించుకోలేదు, బిడ్డను పట్టించుకోలేదు, తనకు ఉన్నదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టిస్తాడు, త్యాగం చేశాడు. ఈరోజు మనం ఈ భారతదేశం ఎంతో రుణపడి ఉంది ఆయన్ని, విలియం కేరీకి. దేవునామమున స్తోత్రం. ఎంత త్యాగం చేశాడు. వీళ్ళ తర్వాత పిచ్చెక్కిపోయే భార్య కూడా చచ్చిపోయిన తర్వాత అయినా వెళ్ళిపోలేదు ఆయన. మరి అతను చనిపోయే వరకు ఇక్కడే ఉన్నాడు. ఎన్నో విషయాలు మన దేశానికి త్యాగం చేసి ఆయన చూపించాడు భక్తులు. దేవునామమున స్తోత్రం. అంటే దేవుని పిలవన ఏదో ఒకలాగా కాకుండా దేవుని కొరకు ఒక గొప్ప కార్యం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, ఆయన పేరు చూడండి ఒకసారి, లోక సువార్త 7:47 వచ్చు త్వరగా. ఇంకా నేను ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. దేవునామమున స్తోత్రం. దేవుని పిల్లలమైన మనం పాప శాపాల నుండి విడుదల పొంది ఈ భూమి మీద ఉండగా ఏలుబడేవారుగా, అధికారులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఆ విధంగా ఉండాలంటే ఆమె ఏం చేసిందంటే, చాలా ఖరీదైన అత్తరు తీసుకొచ్చింది. అత్తరు గుడ్డు ఏం చేసిందంటే, యేసు కన్నీళ్ళతోటి పాదాలు ఒత్తి ఆ అత్తరు పూసి ఇవన్నీ చేసి ఆ యేసుని ప్రేమించి తెలియదు అని ఆ పిలిచిన అధికారి హృదయంలో అనుకుంటున్నాడు, యేసు దేవుడు నిలిచారు కదా, ఆవిడ ముక్కుని ఎత్తున్నాడండి, ఆవిడ ముద్దాడుతున్నాడండి అని అంటే అప్పుడు వెంటనే యేసు ఈ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, ఆ విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆ విస్తారాన్ని పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని పిల్లలైనా, దేవుని నమ్ముకున్నా, ఇంకా కొన్నిసార్లు దావీదులాగా జారిపోయే పరిస్థితి, సంసోనులాగా పడిపోయే పరిస్థితి. భయంకరమైన మహాభక్తులు వారు ఏం చేశారంటే, వారు ముగింపు కాకముందు ఎన్నోసార్లు పడిపోయిన పరిస్థితి. కానీ వారు దేవుని ప్రేమించారు. ఎవరు ప్రేమించారు? దేవుని కొరకు త్యాగమైపోయారు, సమర్పించుకున్నారు వారి జీవితాన్ని, వారి ధనాన్ని, వారి బలాన్ని, వారి సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించి దేవుణ్ణి ప్రేమించారు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని ప్రేమించుతున్నాను, నేను కూడా ప్రేమిస్తున్నాను అన్నాడు. సామెతల గ్రంథం 8:17 ఒక మంచి మాట ఉంది, ఆయన ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడో రాయబడి ఉంది. సామెతల గ్రంథం ఒకసారి ఆ మాట చదవండి, ఒకసారి 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారిని నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నది నేను ఇస్తాను వారికి. హల్లెలూయా.
దేవుని ప్రేమించే వారికి, దేవుని కొరకు త్యాగం చేసే వారికి, దేవుని కొరకు నష్టపోయే వారికి, దేవుని కొరకు కష్టపడే వారికి, దేవుని కొరకు మరి సమర్పించుకున్న వారికి దేవుడు ఏమిస్తానంటే స్థిరమైన కలిమి. ఎంత గొప్ప! అంతలో కనబడి అంతలో మాయమైపోయింది కాదు. స్థిరమైన కలిమి అంటే నీ పిల్లలు తిరగా మిగిలిపోయేంత ఆస్తిని సమకూరుస్తానంటున్నాడు. నీతిమంతులు ఎలా ఉంటారంటే ఆస్తికి కర్తగా ఉంటారు. దేవునామమున స్తోత్రం. వారి ధన నిధుల నుండి నింపుతున్నాను. అందుకని దేవుడు ఆస్తిస్తాడు, ఆ విధంగా నీతిమంతులుగా చేస్తాడు. అంతే కనుక ఈ నిత్య జీవానికి వారసుడయ్యేవాడు వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ లోకసువార్త 19:8 జక్కేని దేవుడు అడగలేదు, నీ గుర్రదంతా ఇచ్చేసి నన్ను వెంబడించి అనలేదు. ఏమన్నాడు చూడండి, 19:8 జక్కే నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగము పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా తిరిగి ఇచ్చారు. మొత్తం ఆస్తి ఇచ్చారు. ప్రభు, నాకు ఇంకేం అక్కర్లేదు, నువ్వు ఉంటే నాకు చాలు. 73వ కీర్తన ఆశపడ్డాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఏది కళ్ళు తెరవబడినాయి, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అని చెప్పి దేవుడు ఉంటే చాలు అనుకున్నాడు. దేవుడు ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు, ఈ లోకంలో ఏది అక్కర్లేదు. అలాగే ఇతను ఏమనుకున్నాడంటే యేసుని కలిగిన, యేసుని అర్థం చేసుకుని తన ఇంటికి వచ్చిన ఆ శక్తి ఇంటికి వచ్చిన యేసుని చూసి నిలబడి ఏమంటాడంటే, ప్రభువా, ఇదిగో నా దగ్గర ఉన్న సగం పేదలకు ఇచ్చేస్తాను, మిగతా సగం నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, నాకు 4 రెట్లు ఇచ్చేస్తాను అని చెప్పేసాడు. మొత్తం ఇచ్చేసాడు. ఎమ్మని యేసుప్రభు చెప్పలేదు, నువ్వు ఇది చేయి ఎవరు చెప్పక్కర్లేదు. నిజంగా రక్షింపబడిన వ్యక్తి దేవుని మందిరంలో ఏం అవసరం, దేవుని సంఘంలో ఏం అవసరం, సేవకుడు ఏం అవసరత కలిగి ఉన్నాడు, ఎక్కడ మీటింగ్ పెట్టాలనుకుంటున్నాడు, ఎక్కడ సువార్త పెట్టాలనుకుంటున్నాడు, ఎక్కడ మందిరం కట్టాలనుకుంటున్నాడు అని చెప్పి ప్రేరేపించబడిన వారు ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు. నిజంగా మన బ్రదరు భీష్మ, సారీ నేను రాసుకున్న బాగుంది, అయితే భీష్మ మీటింగ్ పెట్టాలని పిలిచాడు. అడుగులు నాకు మధ్యలో ఎంత తెలిసిందా భీష్మకి, ఎంత తెలుసా భీష్మకి, మీటింగ్ పెట్టాలి, నేను నా గ్రామానికి స్వార్థ అందించాలా, నా గ్రామానికి మరి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలన్న సంగతి భీష్మకి తెలిసిందా అని ఆశ్చర్యపోయి ప్రార్థన చేశారు. దేవా, నీ కుమారుని దీవించు, నీ కుమారుని ఆస్వాదించు, ఈ గ్రామంలో అందరికంటే ఉన్నతమైన స్థితికి మీరు అనుగ్రహించని ప్రార్థన చేశారు. నిజంగా నేను వెళ్ళి వాక్యం చెప్పాను. మేకర్ గారు నన్ను పిలిచారు, నన్ను అనుకోవాలి గారు, నేను వెళ్ళి మేము వాక్యం చెప్పాం. పెద్ద మీటింగ్లో జరిగింది అది, సామాన్యమైన మీటింగ్ కాదు. కనుక చక్కైన దేవుడు అడగలేదు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని చెప్పలేదు. కానీ అవసరతను బట్టి ఎప్పుడైతే రక్షించబడ్డాడో వెంటనే తన ఆస్తిని అంతా ఇచ్చేసాడు. ఈ ఆస్తి కలిగినాడు ఏం చేశాడు, మొగొచ్చిన పుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. రక్షణ లేదు. అప్పుడు ఇది ఇచ్చిన తర్వాత చెప్తున్నాడు జక్కై గురించి ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకన్నా నేడు ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ రోజు అంటే ఇతర ఆస్తిని అంతా దేవుని కొరకు పేదలకు ఇచ్చేసినప్పుడు, అన్యాయంగా తీసుకున్న వాడికి 4 రెట్లు ఇచ్చేసినప్పుడు ఇతడు రక్షించబడ్డాడని యేసు ప్రభువు నిలబడి చెప్పాడు. ఆ సన్నివేశాన్ని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. యేసు ప్రభు ఇంటికి వెళ్తే, జక్కి ఇంటికి వెళ్తే, ఇలాంటి దౌర్భాగ్యుడు ఇంటికి వచ్చాడు, ఇలాంటి పాపాత్ముడు ఇంటికి వచ్చాడు అని అందరూ అనుకుంటే యేసు ప్రభు ఇలా తల దించుకుని ఉన్నాడు. ఒకవేళ ఆయనకు అవమానం జరుగుతుంటే, తర్వాత ఆ విషయాన్ని చూసి యేసు ప్రభు తల దించుకున్న విషయాన్ని చూసి వెంటనే జక్కై లేచి నిలబడి సమర్పించుకున్నప్పుడు తల ఎత్తుకున్నాడు ఆయన. దేవునామమున స్తోత్రం. జక్కై
దేని బట్టి తల ఎత్తుకున్నాడో సంతోషించాడు. ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని చెప్పాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఒక్క రెఫరెన్స్ చెప్పండి, ఒక్క రెఫరెన్స్ మనం ముగిందాం, అయిపోయింది. నాకు ముగింపు రెఫరెన్స్ ఇది. లోకసువార్త 16:11. లోకసువార్త 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేసిను. జాగ్రత్తగా వినండి. ఆ పరలోకపు ధనం సత్యమైనది, ఆ పరలోకపు ఆశీర్వాదం సత్యమైనది, ఆత్మ సంబంధమైన దేవుళ్ళు సత్యమైనవి. ఈ లోక సంబంధమైన అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ లోక సంబంధమైన దీని విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనాన్ని మీ వశం ఎవరు చేస్తారు. హల్లెలూయా. ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో మీ గురించి ఏం రాయబడుతుంది? ఏదైనా రాయబడుతుందా? ఒక మీటింగ్ పెట్టినట్టు కానీ, ఒక మందిరానికి సాయం చేసినట్లు కానీ, ఒక సేవకునికి ఎంకరేజ్ చేసినట్లు కానీ, లేకపోతే మందిరంలో ఏదైనా మీరు చేస్తున్నారు, కానీ ఇంకా మీరు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. వాడు తొందరపడుతున్నాడు. ఎవడాడు? సాతానుడు ఎరిగి తొందరపడుతున్నాడు, సమయం లేదని. గర్జించేసే మూలా తిరుగుతున్నాడు, ఎవడు దొరుకుతాడా అని. కానీ మనకు అన్నీ తెలుసుండి కూడా నిమ్మళంగా ఉన్నాం. కనుక దేవుని పిల్లలైన మనం జాగ్రత్త సుమా. నీకు ఇవ్వబడిన ఈ తక్కువ సమయంలో, ఈ అంచె దినాల్లో నువ్వు చేయగలిగినంత పని చేయాలి. దేవుని కొరకు జీవించగలిగినంత జీవించాలి. దేవుని కొరకు త్యాగం చేయగలిగినంత చేయాలి. దేవుని కొరకు నువ్వేం చేయగలవో, ఎవరో ఏదో చేశారో నువ్వు చేయటం కాదు. దేవుని కొరకు నువ్వేం చేయగలవో అది ఖచ్చితంగా చేయవలసిన నీ వంతు నువ్వు చేయవలసిన అవసరం ఉంది. దేవుని కొరకు నువ్వు నిజంగా నిలబడగలిగితే దేవుడు నీ ద్వారా అద్భుతమైన ఆత్మల రక్షణ కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఒక ఆత్మ రక్షించబడటం బహు విలువైంది. నువ్వు ఎంత ఇచ్చినా సాగు. కానీ ఆ ఆత్మల రక్షణ కొరకు నువ్వు త్యాగం చేసినప్పుడు, సమర్పించినప్పుడు, నష్టపోయినప్పుడు, కష్టపడినప్పుడు, మందిరాలు లేని స్థానంలో, మందిరాలు సంఘాలు లేని స్థానంలో సంఘాలు కట్టబడటానికి మా సంఘాలు మా సంఘ పెద్దలు, లేకపోతే సంఘంలో ఉన్న ఎంతోమంది స్త్రీలు ప్రార్థన చేశారు, త్యాగాలు చేశారు, మాతో కలిసి పనిచేశారు, మాతో కలిసి సువార్త ప్రకటించారు. ఒక్కొక్కరు కూడా అద్భుతమైన కార్యాలు చేశారు. ఆ సంఘంలో ఈ పులిపేట మీకు ఇచ్చిన సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ప్రతి మందిరంలో కూడా ఆయన పేరులో పులిపేట ఉంది. ఇది ఎంత అనుకున్నారు? ఈవేళ 5,000 అబ్రహాం గారు వెళ్ళి కొట్టాడు మనవాడు. నేను నాకు ఒక కొత్త దానికి కావాలన్నాడు. ఈవేళ చేయించమని ఆర్డర్ ఇచ్చింది. కనీసం 30-40 చర్చిల్లో ఈ పులిపేటలు ఉన్నాయి. మా సంఘ పెద్దగా చేయించింది. 2,000 కాడించి 4,000 వరకు ఇంతవరకు ఖర్చు పెట్టాం. ఇది ఒక్కొక్క పులిపేటకి. అదంతా ఆయనే పే చేసింది. ఈ రోజుని ఆయన ఏమనుకున్నాడు తెలుసా? 50 లక్షల రూపాయలు ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. 50 లక్షల రూపాయలు ఇల్లు ఒకటే మాత్రమే కదా, 2 ఫ్లోర్లు కట్టాలని స్థలాలు కొన్నాడు ఆయన. అక్కడంటే శ్రీకాకుళం మీద లంకం అనే గ్రామంలో 2 స్థలాలు కొన్నాడు. దేవుడు సహాయం చేశాడు. ప్రతి సంవత్సరం ఒక 20 లక్షలు దేవుడు ఇస్తున్నాడు. 20 లక్షలు ఇస్తున్నాడు ఆయన. 20,000 కాదు, 20 లక్షలు ఇస్తున్నాడు. 3 కుమార్తెలు తృప్తిపడిపోయేంత బంగారం కొన్నాడు. 3 అల్లుళ్ళకి కావలసినంత అన్ని సౌకర్యాలు చేశాడు. ఇతని మీద ఇంకా ఆధారపడకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటారు చేశాడు. తన కూతురికి, తన భార్యకి, తనకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. మరి కింద పోర్షన్, ఓన్లీ కింద పోర్షన్ 50 లక్షలు ఇల్లు కడతాను, 5 తర్వాత మరొక పోర్షన్ కట్టాలనుకున్నాడు. ఆ విధంగా మొన్నే ఒక స్థలంలో ప్రార్థన చేసాం. దేవుడు ఆ బిడ్డను తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు.
కారణం ఏంటంటే త్యాగం. ప్రతి సంచికి మీ సంచి కూడా ఒక 5,000 ఇచ్చాడు. మీ సంచి కూడా 5,000 ఇచ్చాడు. స్లాబ్ వేస్తున్నారంటే ఎవరైనా సంచి స్లాబ్ వేస్తున్నారంటే 5,000 ఇస్తున్నారు. ప్రతి మందులు పునాది వేస్తున్నారంటే వెళ్తాడు ఖచ్చితంగా. తెలిసి ఖచ్చితంగా ఎంతో కొంత సాయం చేస్తాడు. కారణం ఏంటంటే తనకు తెలుసు ఈ భూమి మీద ఉండి ఆయన చేసి ప్రతిది కూడా ఆ జీవ గ్రంథంలో నా పేరు రాయబడినట్లుగా జ్ఞాపకార్థ గ్రంథములో నేను చేసిన ప్రతి పని ఆయన రాసుకుంటున్నాడని ఆయనకు తెలుసు. దేవునామ స్తోత్రం. అద్భుతమైన కార్యాలు అతని జీవితంలో. దేవుని పిల్లలరా, మనం కూడా ఆ రీతిగా ఉన్న తక్కువ టైంలో దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు పనిచేద్దాం, దేవుని కొరకు త్యాగం చేద్దాం. దైవజనుడు ఎవరి కాలంలో ఉన్నాడు, పరిసరి చేయటానికి చెయ్యవుతుందాం, ఎంకరేజ్ చేద్దాం. అనేక మంది మందిరాలు కట్టాలి, ఇంకా అనేకమైన సంఘాలు కట్టాలా, అనేక మందిని దేవుని ఆత్మను రక్షించాలా, సేవకులు తయారు చేయాలా. ఈ దర్శనంతో ఉన్నాడు ఆయన ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తలుపు నాతో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, తట్టుస్తున్నాడు. ఎవరైనా నా స్వరం విని హృదయం అనే తలుపు తెరిస్తే మీతో నేను, నాతో మీరు కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు. భోజనం మాత్రమే కాదు, మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, పని చేస్తే ఆయన మీతో పనిచేస్తాడు, ఎక్కడికైనా వెళ్తుంటే ఆయన మీతో ఉంటాడు. మీరు ఏదైనా ఆలోచిస్తుంటే ఆయన మీతో కలిసి ఆలోచిస్తాడు. మీరు చేయు పని అంతా సఫలం అవుతుంది. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మీకును, మీ బిడ్డలకి, మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించుగాక.